ఇంకో వ్యూస్ వ్యసనం, వ్యూస్ల కోసం వ్యసనం, ఆ లైకుల కోసం అసభ్యకర వీడియోలు, మంచి విషయాల గురించి వీడియోలు చేస్తే ఎవరు చూడడం లేదు సార్. అదే వివాదాస్పదమైనవి అశ్లీలత మిళితమైనవి చేస్తే నిమిషాల్లో వేల వ్యూస్ వస్తున్నాయి. ఎక్కడి వేల వ్యూస్, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి ఇక అంటూ పోలీసుల విచారణలో నిందితులు చెబుతున్న సమాధానాలు విస్తుగొలుపుతున్నాయి. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసం తమ ఉజ్వల భవిష్యత్తును ఫనంగా పెడుతున్న యువత తీరు సామాజిక ఆందోళనకు దారితీస్తుంది. కేవలం వ్యూస్ లైకుల కోసం వీక్షణ కోల్పోయి నేరాల బాధపడుతున్న వైనం కలకలం రేపుతోంది. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 లోపు వారే కావడం గమనార్హం అంటూ మనం చూస్తూ ఉన్నాం. సో సబ్స్క్రిప్షన్ సంబంధించి ఈ మధ్యలో అవి ఎవరు అమ్మా యాంకర్ ఉంటుంది కదా, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ చేస్తున్న వీడియోలు మామూలు వీడియోలు కాదు. ఇక 300 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టి ఆమెకు రీల్స్ చేస్తూ ఉంది, అశ్లీలపరమైన రీల్స్ చేస్తూ ఉంది. సో ఆమె అందాలను చూపిస్తూ ఆరబోస్తూ మేము మాకు డబ్బులు చెల్లించండి, మా అందాలను చూడండి అని చెప్పి ఆమె వీడియోలు చేస్తూ ఉన్నది. సో దాని మీద చాలా వరకు కూడా ఇక్కడ ఏమంటా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు ఏమంటా ఉన్నాడే మా శరీరం మా ఇష్టం అని చెప్పి, మా బట్టలు మా ఇష్టం అని చెప్పి ఒక పక్క అనసూయ లాంటి వారు కొంతమంది మహిళలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏమైతే ఉన్నది, మా కళ్ళు మా ఇష్టం అని చెప్పి ఈరోజు కొంతమంది మాట్లాడే పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు లైక్స్ కోసం వ్యూస్ కోసం మొత్తం కూడా అర్ధనగ్నంగా మీరు వీడియోలు చేయడము, అదేవిధంగా మీరు మొత్తం కూడా ఎక్స్పోజింగ్ చేయడము ఇలాంటివి మానుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు యువత పక్కదారి పట్టే అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతా ఉంది, మీ మీద బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. సో మీ ఫ్యామిలీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాస్తవానికి ఈ రీల్స్ పిచ్చిలో పడి, ఈ రీల్స్ మోజులో పడి వ్యూస్ కోసం లైక్స్ కోసం ఈరోజు 4 గోడల మధ్యలో మీ భర్తకు చూపించాల్సిన అందాలని ఈరోజు నలుగురిలో చూపిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా ఏమైపోతుంది, మీ మీద టార్గెట్ చేయడం, మీ మీద కామెంట్ చేయడం. సో మీరు రోడ్డు మీదకి వస్తే మీ మీద రకరకాల కామెంట్ చేయడం. సో కొంతమంది ఇక బూతులు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి కొంతమంది మహిళలు బాధపడుతూ ఉన్నారు. సో మీ నడవడిక వలనే మీ ఇలాంటి బట్టల వలనే ఈరోజు మీ మీద ఏమవుతుంది, చెడు అభిప్రాయం వస్తూ ఉంది. మీరు చేసే రీల్స్ ద్వారా, మీరు వేసుకునే బట్టల ద్వారా. సో అంటే మీ క్యారెక్టర్ బట్టలతో మీ క్యారెక్టర్ చెడు చేయడం కాదు. సో మీరు చేసే రీల్స్ ద్వారా కొన్ని అట్లా భేదాభిప్రాయాలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఇలాంటివి మానుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ఎక్కువ ఎవరున్నారా అంటే మొత్తం 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు యువతులు మాత్రమే, అంటే గర్ల్స్ మాత్రమే ఉన్నారట ఇక. సో ఈ రీల్స్ చేయడంలో వీళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నారు. ఇక మొత్తం రీల్స్ పిచ్లో ఉన్నారు. ఈ రీల్స్ చేయడంలో వీళ్ళు తెల్లారితే చాలు ఇక ఒక 100 రీల్స్ చేసి ఇట్లా వదిలేస్తారు ఇక. సో ఈ వ్యసనం అయిపోయింది వీళ్ళకి ఇక. సో ఇక్కడ చూడండి, పర్యాటకంలో పైత్యం, భారతీయ టూరిస్టుల స్టైలే వేరు. రీల్స్ సెల్ఫీల మాయలో పడి పిచ్చి వేశారు. ఏ దేశం పోయినా మనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వెళ్ళిన దగ్గర ఊరికే ఉంటే కిక్కేముంటుంది అనుకుంటారో ఏమో. చిందర వందర చేసి చిల్లర వేషాలు చేస్తుంటారు. కొందరు ఎగురుతారు, గెంతులేస్తారు, గేలు చేస్తుంటారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్ళామనే స్పృహ లేకుండా పరిహాసాలు చేస్తుంటారు. అడ్డమైన చేసలతో అల్లరి చేస్తూ మనం ఇంతే, మన మగవారం ఇంతే అనుకుంటారంటే మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ మధ్యలో ఏమైపోయిందంటే మెసేజ్ ఇచ్చే బదులు పిచ్చిగా రీల్స్ చేస్తూ ఉన్నారు. దేనికోసం మీద అంటే లైకుల కోసం, వ్యూస్ కోసం మాత్రమే. మళ్ళీ ఇప్పుడు ఈ రీల్స్ అయినా ఇక్కడ వీళ్ళు అందాలు ఆరబోతాయినా ఇవన్నీ ఏంది, ఓవర్ నైట్ నేను పాపులర్ అయిపోవాలా, ఓవర్ నైట్ నేను స్టార్ అయిపోవాలా. సో అట్లా అంటే ఎట్లయితే రీల్స్ చూస్తారు. సో ఇట్లా అర్ధనగ్నానికి సంబంధించి ఇట్లా అశ్లీలకు సంబంధించి వీడియోలు చేస్తే వేలలో లైక్లు వస్తాయి, వ్యూస్లు వస్తాయి, నేను స్టార్ని అయిపోతా అని చెప్పి ఈరోజు యువత మొత్తం చెడుదారిన పడతా ఉంది. చెడుదారిన పట్టే